రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆలయాలపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని ఇంతవరకు ఎందుకు కంప్లీట్ చేయలేదని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకే ఎన్నికలకు వెళ్లాలన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు హరీష్. దేవాలయాలను కూడా కేసీఆర్ గారు ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు. మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అయితేనేమి, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్లను ఆయన అభివృద్ధి పరిచారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు. కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు. అంటే దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు, మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. 26 జనవరికి రైతు బంధు అందరికీ వేస్తా అన్నాడు. ఇవాళకి రైతు బంధు వల్లే. రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు. ఇవాళకి రుణమాఫీ ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు. ఇవాళకి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టిండు. మీ అన్ని మాటలు అర్థమైపోయింది. కర్ణాటకలో గ్యారంటీలు అమలైతలేవు, ఇటు తెలంగాణలో గ్యారంటీలు అమలైతలేవు. మాటలు చెప్పి మోసం చేసిన అనే విషయాన్ని గ్రహించింది కనుకనే హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, గ్యారంటీలను అమలు చేయండి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టు. నీ ప్రామిస్ నిలబెట్టుకున్నాకనే ఎలక్షన్ పెట్టు.